ఈరోజే పోస్టర్ అంటించడం జరిగింది. దీనికి మన దాంట్లో చేసిన ఆర్టిస్టులందరూ ప్రతి ఒక్కరు వచ్చి పోస్టర్ లాంచ్లో జరగడం జరిగింది. ఇంకా సినిమా ఏంటంటే ఫ్యామిలీ జోనర్గా మంచి సక్సెస్ అవ్వాలని, అందరికీ నచ్చేటట్టుగా తీసుకొని రావాలని చెప్పి ప్రయత్నించి చేస్తున్నాము. ఇది ఖచ్చితంగా అందరికీ బాగా నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. దీంట్లో నాకు యాక్టర్గా పనిచేసిన ప్రతి ఒక్కరికి, నాకు దగ్గరుండి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ కానీ ప్రతి ఒక్కరు నాకు ముందు బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకందరికీ చాలా థ్యాంక్స్. సార్ నమస్తే అండి. నమస్తే. ఏం సార్ ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? మీ పేరేంటి సార్? నా పేరు షేక్ గౌస్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ మేమంతా టీం అంతా కలిసి రుద్రపురం వీరన్న టీం, పవర్ఫుల్ టీం, మేమంతా కలిసి రుద్రపుర వీరన్న యొక్క మూవీని మనం త్వరలో బ్యానర్ ఓపెన్ చేసేందుకు సిద్ధంగా ప్రమోషన్ కోసం వచ్చున్నాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ పేరు ప్రశాంత్ రెడ్డి గారు కదా? అవును. అక్కడ ఏం చేస్తున్నారు సార్? మీరు సినిమా యాక్టర్ కదా మీరు? అవునండి. రుద్రపురం వీరన్న మూవీ పోస్టర్ లాంచింగ్ ఉంది. ఓకే. మహాశివరాత్రి సందర్భంగా దర్శకులు నాగేంద్ర బన్నీ గారు చేస్తున్నారంట. ఆ యొక్క సెలబ్రిటీకి సంబంధించి షూటింగ్ ఎంతవరకు వచ్చింది సార్? మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, బాగా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. దిగ్విజయంగా 20 సీన్ల వరకు పూర్తి చేసుకున్నారు. 20 సీన్ల పైన కాంబినేషన్ సీన్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. సో యాక్షన్ ఎలిమెంట్స్, సాంగ్స్, మెయిన్ టాకీ ఉంది. ఎటువంటి అంతరాయం లేకుండా బాగా జరిగింది. ఎటువంటి అంతరాయం లేకుండా దాన్ని కూడా సెకండ్ షెడ్యూల్లో కంప్లీట్ చేస్తారు. దర్శకులు నాగేంద్ర బన్నీ గారు చాకచక్యంగా దాన్ని అసలు ఎంత కూల్ గా అంటే అంత కూల్ గా ఆర్టిస్ట్ చేత పెర్ఫార్మెన్స్ చేయించుకుంటూ దర్శకుడుగా అతనికి మరో ఇది రిలీజ్ అయిన ఆఫ్టర్ రిలీజ్ ఒక మంచి పెద్ద ప్రొడ్యూసర్ ద్వారా ఒక పెద్ద చిత్రం కూడా అతను చేసే ఒక క్వాలిటీస్ వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ రుద్రపురం వీరన్న, మన రుద్రపురం వీరన్న సక్సెస్ సాధించాలని కోరుకున్నాం, ఎదురు చూస్తూ ఉన్నాం. అదే రుద్రపురం వీరన్న కాలం మేము. ఓకే ఓకే, దాంట్లో చేస్తున్నాము. ఓకే సార్, చాలా బాగా వస్తుంది. దాంట్లో విలన్ కిషోర్ గారికి ఆయన సన్నివేశాలు, పోరాట సన్నివేశాల కోసం ఎదురు చూస్తున్నాం. ఓకే, దీంట్లో క్లైమాక్స్ అయితే ఊహించిన విధంగా ఉంటుంది. సూపర్ సార్, థ్యాంక్ యూ. అంటే మేము ఒక మంచి సినిమా చూడబోతున్నాం తొందరలో. ఎస్ సార్, థ్యాంక్ యూ. రుద్రపురం వీరన్న. థ్యాంక్ యూ ప్రశాంత్ రెడ్డి గారు. దర్శకుడు నాగేంద్ర బన్నీ. థ్యాంక్ యూ సార్. మీరా గారు, మీరు గొప్ప రచయిత, నటులు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? రుద్రపురం వీరన్న అనే మూవీలో నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేస్తున్నాను. ఓకే. దర్శకుడు నాగేంద్ర బన్నీ ఓకే చాలా అద్భుతంగా స్టోరీని రాయడము, డైలాగ్స్ రాయడము అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. క్లైమాక్స్, మెసేజ్ అనేది చాలా అద్భుతంగా ఉన్నాయి దీంట్లో. ఓకే. ఫస్ట్ షెడ్యూల్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఈ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన సందర్భంలో రేపు శివరాత్రి, మహాశివరాత్రి సందర్భంగా ఒక పోస్టర్ ని ల్యాండ్ చేయడానికి ఓకే ఇక్కడికి వచ్చినాము. గ్రూప్ అంతా వచ్చున్నారు, ఇక్కడంతా వచ్చినాము. ఓకే. ఆ టీం అంతా రుద్రపురం ఖచ్చితంగా ఈ చిత్రము భారీ విజయాన్ని చేకూర్చబడుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఓకే. దర్శకుడిగా నాగేంద్ర బన్నీ ఒక రేంజ్కి వెళ్తాడని. అదే సార్, మేము చూస్తున్నాము మేకింగ్ వీడియోలు, చాలా అద్భుతంగా తెస్తున్నట్టు తెలిసింది మాకు నాగేంద్ర బన్నీ గారు. మీ అనుభవాలు ఎట్లా అనిపించింది సార్? నా అనుభవాలు అయితే, నేను ఒక 4 రోజులు షూటింగ్లో ఉన్నాను. సీన్స్ కూడా చాలా చక్కగా, ఎందుకంటే మీరు ఒక రచయిత కాబట్టి, మీరు ఒక కో డైరెక్టర్ కాబట్టి మా ఊరు సతయ్యకి మీకు అర్థమై ఉంటుంది. చాలా చాలా బాగుందండి, ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఓకే. డైరెక్టరు నాగేంద్ర బన్నీ కూడా చాలా బాగా ఆర్టిస్టుల చేత చాలా చక్కగా చేయించుకుంటా ఉన్నాడు. ఓకే. ఆర్టిస్టులు కూడా చాలా చక్కగా చేస్తారు. అంటే ఫ్యూచర్లో ఒక మంచి డైరెక్టర్ అయిపోతాడు ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా, రుద్రపురం వీరన్న ద్వారా. ఒక మంచి డైరెక్టర్ నెల్లూరు నుంచి ఇంకొక డైరెక్టర్ పరిచయం అయిపోతున్నాడు. అదే నాగేంద్ర బన్నీ గారు. అంటే ఆయన జీవితం డిఓపిగా స్టార్ట్ చేసి ఒక దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఇక్కడ యాక్టర్గా, స్టంట్ మాస్టర్గా, డిఓపిగా, అన్ని కోణాలు, ప్రొడక్షన్ మేనేజర్గా కూడా చేస్తున్నాడు అన్ని కొన్ని మూవీస్కి. ఓకే. ఓకే. నెక్స్ట్
అన్ని విధాలుగా అంటే 6-7 విభాగాలుగా అతను ఆయన కళలు చేసుకున్న 6-5 తర్వాత కళలకి ఆయన సారథ్యం వహించబోతున్నారు. దర్శకులుగా తొలి అడుగు వేయడం మా అందరికి చాలా ఆనందదాయకం. ఆయన సక్సెస్ అందరం కోరుకుంటున్నాం. ఓకే. జిల్లాలో ఉన్న కళాకారులు అందరూ కూడా ఆయన ఈ మూవీ తర్వాత ఒక మంచి ప్రొడ్యూసర్తో ఒక మంచి పెద్ద బ్యానర్తో ఒక సినిమా చేయాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కళాకారులు. థ్యాంక్ యూ సార్, మరిన్ని వివరాలు చెప్పినందుకు. మీ పేరండి?